ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించింది, ఆగమిస్తామని. మరి అది ఎవరికి యుద్ధం చేస్తారు ఈ పాలకులు? మరి ప్రజలు ఎవరైతే ఓట్లేసి మరి పాలకులను ఎన్నుకున్నారో మరి ప్రజలు వాళ్ళ దృష్టిలో శత్రులుగా ట్రీట్ చేయబడుతున్నారు. సిఎస్ఎఫ్ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు దేశ భద్రత కొరకు సరిహద్దులో ఉన్నటువంటి భద్రతా బలగాలు ఇవాళ మధ్య భారతంలో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 450 మంది పైగా చనిపోయారు. అందులో ఒక్కడే మావోయిస్టులు 3 వంతులుగా మరి ఆదివాసులు ఉన్నారు. మరి ఆదివాసులకి ఈ దేశంలో జీవించే హక్కు లేదా? మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5(6) మరి వాళ్ళ ప్రత్యేక కేటాయించారు, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ దేశంలో భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా భూ సంస్కరణ పేరుతోటి అమలు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వచ్చు అని ఉమ్మడి రాష్ట్రంలో సర్వే చేసి సర్వే రిపోర్టు రాష్ట్రానికి ప్రవేశపెట్టారు. అసలు ఇప్పుడు భూమి సమస్య కీలకంగా ఉన్నది. ఎంతమో అనేకమో ఇలా కొట్టుకొని జీవిస్తున్న ఆదివాసీలను ఇలా ఎల్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలా ఒక భయోత్పాదనను సృష్టిస్తూ ఆపరేషన్ కగార్ ఇది ఆఖరి యుద్ధం పేరుతోటి మీరు దుర్మార్గంగా అణిచివేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ ఆలోచనను మానుకోవాలి. మేధావులతో ఏర్పడ్డ శాంతి చర్చలను దక్షిణ కర్రగుట్ట చుట్టూ వేలాది మందిని మోహరిస్తున్న ఆ యొక్క పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రావాలి. అప్పుడు మాత్రమే ఇవాళ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు ఒక అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తక్షణమే మొత్తం ఇలా అడవి ప్రాంతంలో ఇలా ముఖ్యంగా ఇలా ఆదివాసీ గ్రామాలు దండకార్యంలో వేలాది మందులతోటి పోలీస్ క్యాంపులను ఎత్తువేసి ఇలా వ్యవహరిస్తున్న తీరు తక్షణమే మానుకోవాలి. సిపిఎం వీడియో ప్రతి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కామ్రేడ్స్, ఈరోజు పాలక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపద మొత్తం కూడా అటవీ భూములు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు ఒప్పజెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ గిరిజన ప్రజల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆదివాసీ గిరిజనులకు భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నది. ఆ రోజు బ్రిటిష్ పోరాటంలో పెద్ద ఎత్తున జంగిల్ పోరాటం కానివ్వండి, సంతాల్ పోరాటం కానివ్వండి, పెద్ద ఎత్తున బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి ఆదివాసీ గిరిజనుల మీద ఇలా పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపి ఇలా దాడి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిస్సిగ్గుగా నిర్లజ్జగా అమిత్ షా ప్రకటించాడు. రానున్న కాలంలో నక్సలైట్ల ఉగ్రవాదులను అణిచివేస్తామని చెప్పి ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం వల్ల జరిగింది. పేదల కోసం, గిరిజనుల హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, భూమి కోసం పోరాడుతున్నటువంటి ఇవాళ ఇలా ఎర్రజెండా బిడ్డలను ఇలా నాశనం చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున విస్తృతపరచడం కోసం ఇలా బీజేపీ తర్వాత అమిత్ షా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. అందుకే దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు కానివ్వండి, అదేవిధంగా ఎర్రజెండా పార్టీలు వామపక్షాలు కానివ్వండి, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాలి. శాంతి చర్చలు కొనసాగించినట్టు అవుతుంది.